హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏడీస్ మూవీ ముచ్చట్లు. ఇవాళ మనం తెలుసు కదా మూవీ గురించి మాట్లాడుకుందాం. స్ట్రెయిట్ టు ద పాయింట్. నాకైతే మూవీ నచ్చింది. అది ఎందుకు, ఎట్లా, ఏంది అనేది ఎవెన్చువల్లీ మాట్లాడుకుందాం. ముందుగా ఈ స్క్రిప్ట్ రాసి మన దగ్గర తీసి ఆడియన్స్ ముందుకు రావాలి అంటే ఒకటి గట్స్ ఉండాలి, లేదంటే ఒకంత పిచ్ అయినా ఉండాలి. సో ఫస్ట్లీ ఆ పిచ్ గట్స్ ఉన్న డైరెక్టర్ నీరజ కోనాకి అండ్ ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకొని రిస్క్ తీసుకున్న సిద్ధు జొన్నలగడ్డకి, వాళ్ళ ఈ ఆనెస్ట్ అటెంప్ట్కి మై రెస్పెక్ట్స్ టు ది టీమ్ ఆఫ్ తెలుసు కదా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నీరజ కోన డైరెక్ట్ చేసిన మూవీ తెలుసు కదా. రిచ్ స్టోరీ ఆర్ ప్లాట్, మంచి మెసేజ్ ఓరియంటెడ్, హై యాక్షన్ థ్రిల్లర్, ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్, మల్టిపుల్ క్యారెక్టర్స్ డిజైన్, హీరోయిక్ ఎలిమెంట్స్, ఇట్లాంటి రెగ్యులర్ ఎక్స్పెక్టేషన్స్తో తీసిన ఆర్ చూసే మూవీ అయితే 100% కానే కాదు ఇది. సో మీకు అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, ఏముంది మూవీలో ఇంకేదో కావాలి టైప్ ఆఫ్ ఆడియన్స్ అయితే డెఫినెట్లీ ఈ మూవీ అట్లాంటి వాళ్ళకి కాదు, వాళ్ళకి నచ్చదు కూడా అనేది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే రెగ్యులర్ గుంపులో గోవిందం గొర్రెల మంద అన్నట్టు కాకుండా ఇదొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ని క్రియేట్ చేసే మూవీ. మూవీ అంటే ఇట్లే ఉండాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యొద్దు, ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి, ఇట్లే తీయాలి అన్నట్టు కాకుండా డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న ఒక 3 క్యారెక్టర్స్, వరుణ్, అంజలి అండ్ రాగా, వాళ్ళ లైఫ్లో జరిగే ఒక 3 మేజర్ ఇన్సిడెంట్స్, ప్రేమ, పెళ్ళి అండ్ పిల్లలు. పాయింట్ టు బి నోటెడ్, వాళ్ళ లైఫ్స్ మొత్తం కూడా కాదు, జస్ట్ 3 మేజర్ ఇన్సిడెంట్స్. వాటికి ఎట్లా రియాక్ట్ అవుతారు, వాటిని ఎంత హార్ష్గా తీసుకోవచ్చు, వాటి వల్ల ఎట్లా మారుతారు, ఆర్ కాంప్లికేషన్స్ లేకుండా సింపుల్గా ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు అనేది చూపించారు. అదే మూవీగా వేరే ఏముండదు, నథింగ్ మోర్ ఆర్ నథింగ్ లెస్. అయితే ఆ 3 క్యారెక్టర్స్ని అండ్ సిచ్యువేషన్స్ని ఎట్లా డిజైన్ చేసిండ్రు, ఎట్లా ప్రజెంట్ చేసిండ్రు అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్. వరుణ్ అలియాస్ సిద్ధు జొన్నలగడ్డ చుట్టూ ఉన్న సొసైటీ ఏమనుకుంటుంది అనేది పట్టించుకోకుండా ఏదైనా స్ట్రెయిట్గా ముక్కుసూటిగా చెప్పే అండ్ చేసే యాటిట్యూడ్ ఉన్నాడు. అట్లాంటోడి లైఫ్లోకి ఇద్దరు ఇండిపెండెంట్ అండ్ రెస్పెక్టబుల్ ఉమెన్ అయిన అంజలి అండ్ రాగా ఎంటర్ అయినప్పుడు వాళ్ళ మధ్యలో పుట్టే ప్రేమ, జరిగే పెళ్ళి అండ్ పిల్లల వల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఎట్లా సాల్వ్ చేసి సర్వైవ్ అవుతాడు అనేది వీలైనంత సింప్లిసిటీ అండ్ క్లారిటీతో చూయించే ప్రయత్నం చేశారు మూవీలో. ఈ మూవీలో బ్యూటీ ఆఫ్ ప్రజెంటింగ్ ద ప్లాట్ ఏంటంటే, ఇవన్నీ జనరల్గా అయితే పెద్ద ప్రాబ్లమ్సే, కానీ వాటిని ఎట్లాంటి సీరియల్ కష్టాలు అండ్ కాంప్లికేషన్స్ లేకుండా చీజ్ స్లైస్ చేసినంత సింపుల్గా హ్యాండిల్ చేసి చూపించడం. అందరు చేయలేని చేయగలగడమే సూపర్ పవర్ అయితే, అలా చేసేవాళ్ళు సూపర్ హీరోస్ అయితే, తెలుసు కదా కూడా ఒక సూపర్ హీరో మూవీనే. అందులో వరుణ్ కూడా ఒక సూపర్ హీరోనే. ఎందుకంటే నాట్ ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. మీరు గనక ఆల్రెడీ మూవీ చూసుంటే దీనికి మీరు ఒప్పుకుంటారా లేదా అనేది కమెంట్ చేయండి. మూవీ డ్యూరేషన్ 2 hours 16 minutes అయినా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం వల్ల కొంచెం లాగ్ అనిపించింది. సాంగ్స్ ఆర్ డీసెంట్, బట్ స్టోరీ నరేషన్లో పార్ట్ లాగా వెళ్ళిపోతాయి. అక్కడక్కడ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కానీ ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ కాదు ఈ మూవీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ అండ్ రాశి ఖన్నా స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. టిల్లన్న ఎనర్జీ, యాటిట్యూడ్ అండ్ స్వాగ్ సెట్ అయిన వరుణ్ క్యారెక్టర్కి. సో హీ డిడ్ వెల్. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ అండ్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ బాగా చేసిండు. రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి కూడా ఇచ్చిన క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. ముఖ్యంగా రాశి ఖన్నా స్క్రీన్ ప్రజెన్స్ కొంచెం డామినేటింగ్ ఉండే శ్రీనిధితో కంపేర్ చేస్తే. వైవా హర్షకి ఇదేం కొత్త క్యారెక్టర్ కాదు, సో యాజ్ యూజువల్గా ఆయన పార్ట్ సింపుల్గా చేసేసిండు. టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే సింపుల్ స్క్రిప్ట్, అక్కడ ఇక్కడ గట్టి డైలాగ్స్ రైటింగ్తో స్మార్ట్గా డైరెక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది. తమన్స్ మ్యూజిక్, బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆర్ గుడ్ ఎనఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎకనామికల్గా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. ఆల్మోస్ట్ మూవీ మొత్తం ఓన్లీ 4 క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ హార్డ్లీ 4 to 5 లొకేషన్స్. ప్రొడ్యూసర్స్ హర్షించదగ్గ విషయం ఇది. సో ఓవరాల్గా తెలుసు కదా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ క్రియేట్ చేసే మూవీ. కొత్తగా ఆలోచించాలి, రెగ్యులర్ మూవీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకునే వాళ్ళు చూడొచ్చు అనేది నా పర్సనల్ ఫీలింగ్. దాట్స్ ఆల్ అబౌట్ తెలుసు కదా మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.